హాయ్ హలో నమస్తే. ఇప్పుడు గుంటూరులో ఒక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేయడానికి వెళ్ళి అర్ధరాత్రి లేపుకొని పోయి ఎక్కడికి వెళ్తున్నావంటే మీరెవరు అంటే కూడా సమాధానం చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెవరు అని ఇంట్లో వాళ్ళు అడిగారు అంటే అర్థం ఏంటి? మీరెవరు అని ఇంట్లో వాళ్ళు అడిగారంటే అర్థం ఏంటి? అంటే అర్థం వాళ్ళు యూనిఫామ్లో లేరని అర్థం. పోలీసులు యూనిఫామ్లో లేరు, నార్మల్ డ్రెస్లో వెళ్ళారు. నార్మల్ డ్రెస్లో వెళ్ళినప్పుడు వెళ్ళిన వాళ్ళు పోలీసులా లేదా తెలియదు. సరే వాళ్ళు అడిగారు మీరు ఎవరండి అని. మేము ఎవరైతే మీకెందుకమ్మా అని అన్నారట. తీసుకెళ్ళారు, ప్రేమ్ కుమార్ని తీసుకెళ్ళారు. తీసుకొని పోయి ఎక్కడికి తీసుకెళ్లారు? సరే పోలీస్ స్టేషను. ఆ ఇల్లు ఎక్కడుందో ఆ యొక్క ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండిద్దో ఆ పోలీస్ స్టేషన్లో కదా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ లేడు. ఇది నేనేమన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని అరెస్ట్ చేసే విధానం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధానం, సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేసే విధానం ఇదైతే కాదు. నాకు తెలిసి నా అభిప్రాయం చెప్తున్నాను, ఇదైతే కాదు. ఇది హెరాస్మెంట్, ఇది పొలిటికల్ హెరాస్మెంట్. ఇది మోర్ దాన్ సైబర్ క్రైమ్. ఇట్ లుక్స్ లైక్ పొలిటికల్ హెరాస్మెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ పడింది. సైబర్ క్రైమ్ ఏదైనా సరే ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ పడింది, కేసు పెట్టారు ఎవరో. పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఏం చేయాలి? ఫోన్ చేయాలి కదా. ఫస్ట్ ఫోన్ చేయాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్ఎంఎస్ పెట్టాలి, వాట్సాప్ పెట్టాలి, వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. సో కంప్లైంట్ పర్సన్ మీ మీద కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్కి రా అని అడగాలి ఫస్ట్. ఎనీ నాన్ పొలిటికల్ పోలీస్ స్టేషన్ చేసేది ఇది. నాన్ పొలిటికల్ పోలీస్ స్టేషన్స్, పబ్లిక్ పోలీస్ స్టేషన్స్, న్యూట్రల్ పోలీస్ స్టేషన్స్, సోషల్ జస్టిస్ని, న్యాయాన్ని, పబ్లిక్ జస్టిస్ని పాటించేటువంటి పోలీస్ స్టేషన్లు సాధారణంగా చేసేటువంటి పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఆ కంప్లైంట్ ఎవరి మీద అయితే వచ్చిందో ఆ వ్యక్తికి మీరు ఫోన్లో కాంటాక్ట్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవటం. ఒకవేళ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మీరు ఎస్ఎంఎస్ పెట్టాలి, వాట్సాప్ పెట్టాలి, రైట్? సరే మీరు ఫోన్ ఎత్తాడు, రమ్మన్నారు, అయినా సరే నేను రానన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఇంటికి పంపించాలి. కానిస్టేబుల్ని ఇంటికి ఎప్పుడు పంపించాలి? డే టైంలో పంపించాలి. డే టైంలో అది కూడా తను ఒక నార్మల్ యూనిఫామ్ వేసుకొని పోవాలి. ఎందుకంటే మరి తెలియాలి కదా పోలీసా లేదా నాన్ పోలీసా అనేది. డ్యూటీ వెళ్ళాలి. ఇది నార్మల్ కండిషన్స్లో. ఒకవేళ అతను కావాలని పోలీసులకు దొరకకుండా ఒక నక్సలైట్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక దొంగతనం చేసినటువంటి వ్యక్తిలాగా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నటువంటి అగంతకుడైతే అప్పుడు మీరు మఫ్టీలో వెళ్ళి మాటేసి అర్ధరాత్రి పట్టుకోవాలి. ఎవరిని? నక్సలైట్లని, టెర్రరిస్టుల్ని, వీళ్ళని కదా మీరు మఫ్టీలో వెళ్ళి అర్ధరాత్రి పట్టుకోవాలి. సోషల్ మీడియా కార్యకర్తలను ఏంటంటే, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ అనేవి అవి కాన్స్టిట్యూషనల్లీ లీగల్. ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళకి సోషల్ మీడియా ఉండుద్ది. ఆ సోషల్ మీడియాలో కొంతమంది డీసెంట్గా మాట్లాడతారు, కొంతమంది వాళ్ళ భాషలో మాట్లాడతారు, కొంతమంది ఇండీసెంట్గా మాట్లాడారు అనుకోండి, అది క్రైమ్ అయింది అనుకోండి, ఎవరో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అనుకోండి. బట్ మీరు ఇండీసెంట్గా, మీరు అన్కాన్స్టిట్యూషనల్గా ఇళ్లలోకి వెళ్ళి పట్టుకొని పోయి అర్ధరాత్రి తీసుకెళ్ళి కొట్టడం, హింసించడం అనేది ఇది ప్రజాస్వామ్యమా కాదా అనేది పాలకులకి, పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి, మా హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ కంట్రోలింగ్ సైబర్ క్రైమ్? ఈజ్ ఇట్ ద కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ కంట్రోలింగ్ సైబర్ క్రైమ్? అర్ధరాత్రి వెళ్ళి ఎత్తుకుపోవటం అంటే పాపం బాధేస్తుంది. ఆ టీవీలో మరి ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మరి చెల్లెలా, భార్య, కూతురా నాకైతే తెలియదు. నేను మెడిసిన్ ఒక్క నిమిషం సార్ మెడిసిన్ వేస్తాను, బీపీ ఉంది అని అన్నా కూడా మెడిసిన్ అవసరం లేదులేమ్మా అని తీసుకెళ్ళిపోయారు. ఎవరో తీసుకెళ్లారు, మఫ్టీలో వచ్చారు. మీరెవరంటే మీరెవరని అడిగితే చెప్పట్లేదు. ఎక్కడికి తీసుకెళ్లారు?
పోలీస్ స్టేషన్లోకి వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో లేడు. పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కదా పెట్టాలి, పోలీస్ స్టేషన్కి కదా తీసుకెళ్ళాలి. ఇది కిడ్నాపింగ్ కదా అది. ఈజ్ ఇట్ నాట్ కిడ్నాపింగ్ సమ్మన్? కిడ్నాపుల్ని ఆపాల్సినటువంటి వ్యవస్థలు, కిడ్నాపుల్ని ఆపాల్సినటువంటి రాజకీయ నాయకులు, పరిపాలకులు మీరే ఒక కిడ్నాప్ మాదిరిగా ఎత్తుకొని పోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి ఆలోచించండి. కరెక్ట్ కాదు అది, అదైతే కరెక్ట్ కాదు, బాధాకరం. మీరు ఒక ప్రాపర్గా లీగల్గా మీరు ప్రజాపాలకులుగా ఒక మంచి పద్ధతిలో వాళ్ళని ఎత్తుకొని పోతే అతను చేసిన కామెంట్స్ తప్పు అయి ఉండేవి. ఒకవేళ అతను ఏం కామెంట్ చేశాడో మనకు తెలియదు. ఒకవేళ అబ్యూజివ్గా మాట్లాడా లేక ఏం కామెంట్ చేశాడు అనేది మనకు తెలియదు. ఒకవేళ అతను మాట్లాడినా సరే మీరు కనుక లీగల్గా ఉంటే అతనిది తప్పు అయి ఉండేది. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుండేవాళ్ళు, నువ్వు తప్పు మాట్లాడేవా, అలాగేదా డీసెంట్గా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు, బూతులు మాట్లాడు కాకని అతను చెప్పుండేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రవర్తనలతో మీరు అర్ధరాత్రి వచ్చేసి మీరు అర్ధరాత్రి ఒక దొంగల్లాగా, నక్సలైట్లాగా, టెర్రరిస్ట్ లాగా భావించి వాళ్ళని, సాధారణ సోషల్ మీడియా కార్యకర్తల్ని భావించి వాళ్ళని అర్ధరాత్రి మీరు మఫ్టీలు వచ్చేసి ఎత్తుకొని పోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ హింసించి కొట్టి వాళ్ళ చేత ఒప్పించి సంతకాలు పెట్టించుకొని ఎవరెవరినో మొత్తాన్ని ఇరికించి వాటిలో కేసుల్లో ఇరికించి, ఓకే, అండ్ వెన్ ఇట్ ఈస్ టర్నింగ్ యాజ్ ఎ పొలిటికల్ వెంజెన్స్, పొలిటికల్ వెండెటా క్లియర్గా కనిపిస్తున్నప్పుడు, అర్థమవుతున్నప్పుడు, ప్రజలకు అర్థమవుతున్నప్పుడు ఇది సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేసేటువంటిది కాదు. ఇది ఒక రాజకీయ కక్ష. రాజకీయ కక్షతోనే వీళ్ళు హింసిస్తున్నారు, రాజకీయ కక్షతోనే సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు అనేటువంటి ఒక భావన ప్రజలకు వచ్చినప్పుడు అది మేబీ కూటమికే మంచిది కాదు అది. ఎందుకంటే మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కదా. సింపుల్ కామన్ సెన్స్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, జమిలీ ఎన్నికలు అంటున్నారు. మేబీ 1 or 2 yearsలోనే మేబీ యూ హ్యావ్ టు గో ఫర్ రీఎలక్షన్, రైట్? సరే జమిలీ లేదు, ఎలాగైనా ఆఫ్టర్ 5 years అయినా మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి కదా. మళ్ళీ మీరు ప్రజలను ఎదుర్కోవాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడాలి. ఇదంతా చేయాల్సి వచ్చినప్పుడు దయచేసి మీరు ఈ పరిపాలకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మీకు మళ్ళా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళకి ఫోన్లు చేయండి, వాళ్ళు రమ్మనండి, పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎనీ పర్సన్ పోలీస్ స్టేషన్లోకి పోలీసులు ఫోన్ చేసి నీ మీద కేసు పడింది రమ్మంటే ఎవరన్నా వెళ్ళాల్సిందే పోలీస్ స్టేషన్కి. నా మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరు, నేనేం తప్పు చేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అడుగుతారు. సరే అతను తప్పించుకొని తిరుగుతున్నప్పుడు మీరు డే టైంలో పోలీస్ కానిస్టేబుల్స్ని పంపించాలి. అర్ధరాత్రి వెళ్ళిపోతే, అది కూడా మఫ్టీలో వెళ్తే, డ్రెస్ లేకపోతే వెళ్ళిన వాళ్ళు పోలీసులా, కిడ్నాప్ చేస్తున్నారా, చంపేస్తున్నారా, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు, కక్షనా, రాజకీయ కక్షనా, లేకపోతే రియల్ ఎస్టేట్ గొడవల మీద వాడిని చంపేయడానికి తీసుకొచ్చారా, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య గొడవ, లేదంటే అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉంటే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎత్తుకుని పోయి చంపేయడానికి వచ్చారా, ఎవరన్నా వచ్చారని చెప్పాలండి. అర్ధరాత్రి ఇళ్ళకి వచ్చేస్తే కనీసం మీరు ఎవరు అని అంటే కూడా మీరు కనీసం పోలీసులు అని కూడా చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత భయపడతారు వాళ్ళు. ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీ గవర్నమెంట్ మీరున్నప్పుడు మేము ఇదే హింసనే పరిపాలన కొనసాగిస్తామంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చుకుంటారు అంతే. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక డెసిషన్కి వచ్చేస్తారు, ఇది ఇలా జరుగుతుందా, ఇది ప్రమాదము, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అనుకున్న రోజు ప్రజలు తిరగబడతారు. ఓకే, ఎన్నికల్లో తిరగబడతారు. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా తిరగబడకపోవచ్చు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మా మీద కేసులు పెడతారు, మళ్ళీ రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతారు, కొడతారు, వాళ్ళకి బలం ఉంది, చంపేస్తారు, మళ్ళీ భయం ఉన్నవాడు సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు. బట్ దెర్ ఈజ్ ఎ టైం. ఓటు ఉండిద్దే, ఆ రోజు ధైర్యం వచ్చేది ఓటర్కి. ఈ హింస అనేది చాలా ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. దయచేసి మీరు చేయకండి. థ్యాంక్ యూ కూటమికి.